త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. తను నా భార్య. ఏదో కోపంలో ఒక మాట అన్నంత మాత్రాన దాని గురించి నేను బాధపడుతూ తనని వదిలేసుకోలేను. ప్లీజ్ అత్తయ్య, దయచేసి తనని నాతో పంపించేయండి. నీతో కలిసి బతకలేను అనే కదా వచ్చేశాను. మళ్ళీ వచ్చి ఏంటిది? వెళ్ళిక్కడి నుంచి. శాంతి, దయచేసి అర్థం చేసుకో. నువ్వు నన్ను విడిచిపెట్టి దాదాపు 2 సంవత్సరాలవుతోంది. అయినా నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానో, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో శాంతి. ఈ చిలక పలుకులకే బానే పలుకుతావు. మాటలు మనుషుల అవసరాలు తీర్చావు, నెత్తిన పెట్టుకుని ఊరేగించావు. భార్యని ఏ లోటు లేకుండా చూసుకోవడం చేత కాదు కాని ఇప్పుడు తీయగా మాట్లాడి భార్యను తీసుకెళ్లడానికి వచ్చావు. వెళ్ళవయ్యా ముందిక్కడి నుంచి. అత్తయ్య, దయచేసి మీ కూతురు జీవితాన్ని మీరే పాడు చేయకండి. నేనింకా పాడు చేసేదేంటి? నీ మాటలు నమ్మి నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసి దాని గొంతు కోశాను. పెళ్ళైన 3 నెలలకే దాంతో నువ్వు ఎంత గొప్పగా కాపురం వెలగబెట్టావో మాకు బాగా తెలిసింది. అత్తయ్య, నేను నాకున్నంతలో తనని గొప్పగా చూసుకోవడానికే ప్రయత్నించాను. గొప్పగా చూసుకున్నావు. చాలు స్వామి, నీతో సర్దుకుపోతూ సంవత్సరం కాపురం చేసేటప్పటికే నాకు 10 జన్మలెత్తినంత గొప్పగా ఉంది. వెళ్ళెక్కడి నుంచి. శాంతి, ప్లీజ్ శాంతి, దయచేసి అర్థం చేసుకో. ఏయ్, మర్యాదగా చెప్తుంటే అర్థం కావట్లేదా? బిచ్చగాడిలాగా బ్రతిమలాడుకుంటున్నావు. వెళ్ళిక్కడి నుంచి. అత్తయ్య, పాపం అతన్ని చూస్తుంటే జాలేస్తుంది అత్తయ్య. ఎందుకు అలా మాట్లాడారు? అతను మీ అమ్మాయి కోసమే వచ్చినట్టున్నారు కదా. నువ్వు ఊరుకో అమ్మాయి, నీకేం తెలీదు. వాడు పెద్ద వేస్ట్ గాడు, చాతగాని వెధవ. మాటలు మాత్రం బానే చెప్తాడు. ఇవన్నీ నీకు తెలియదు గాని నువ్వు ఆఫీస్కి బయలుదేరు, టైం అవుతుంది. అలాగే సాయంకాలం వచ్చేటప్పుడు ఇంటికి కావలసిన సరుకులు పట్టుకొచ్చేయి. అరే రే, ఫోన్ అక్కడే విడిచిపెట్టొచ్చేసానే. సరే, సాయంకాలం వెళ్ళైనా తీసుకోవాలి. అమ్మా మధు. అన్నయ్య, రుతురన్నయ్య, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. మీరేంటి ఇంటికొచ్చారు? మీరు వచ్చారని తెలిసిందమ్మా, అందుకే ఓసారి చూసి వెళ్దామని వచ్చాను. నేను ఇక్కడికి వచ్చానని మీకు ముందే తెలుసుగా. రాత్రి ఆయన మీ దగ్గరికే వచ్చినట్టున్నారు. అవునమ్మా. ఏదైనా పని మీద వచ్చారా మీరు? అదేంటమ్మా అలా కొత్తగా అడుగుతున్నావు? పనుంటేనే వస్తానే ఏంటి? అలా కాదు, పొద్దునే వచ్చారు కదా, అందుకు అడుగుతున్నా. ఏం లేదమ్మా. టిఫిన్ చేశారమ్మా? ఇందాకే అన్నయ్య, బాగా ఆకలిగా ఉంది, ఫుల్గా లాగించేసా. నాకు తెలుసమ్మా, మీరు ఇలాంటివన్నీ కాస్త ఘనంగా చేస్తారని నాకు తెలుసు. ఏంటన్నయ్య ఏదో టైప్లో మాట్లాడుతున్నారు? ఏం లేదమ్మా, కొంతమంది యుద్ధానికి వెనక తిండికి ముందు అని అంటారు. కానీ మీరు యుద్ధానికి తిండికి రెండింటికి ముందేగా. దిష్టి పెట్టకండి అన్నయ్య. ఊరుకోమ్మా, దిష్టంటి దిష్టి. మీరు పుష్టిగా తింటారని నాకు తెలుసు గాని ఇలాంటి సందర్భాల్లో కూడా ఇంత పుష్టిగా తింటారని నేను అస్సలు అనుకోలేదు. దేని గురించి అన్నయ్య మీరు అనేది? ఏమీ ఎరగనట్టు ఎందుకులేమ్మా, నా దగ్గర కూడా నీ నటన. అన్నయ్య, ఏంటి నేను నటించేదానిలా కనిపిస్తున్నానా మీకు? మరి కాదా? ఏంటి మీరు ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారు? ఇదేం బాలేదన్నయ్య. నాకు కూడా కోపం వస్తుంది చెల్లెమ్మ ఇలా చేస్తుంది అంటే. నేనేం అంత పెద్ద తప్పు చేశాను? మరి ఇంట్లో ఏదో పెద్ద గొడవ అవుతుందని తెలుసు. బావగారు కాస్త మీ మీద కిరుకు వహించున్నారు. అలాంటప్పుడు బావగారితో కలిసి భోంచేయాలి కానీ
ఆయన రాకుండానే మొత్తం ఇద్దరు ఫుడ్ లాగించేసి ఎముకలు మాత్రం మిగిల్చి పెడతారా? పాపం ఎంత హట్ అయ్యాడో తెలుసా బావా? ఏంటి మీరనేది? అవును, రాత్రి బావగారు ఇంటికి తిరిగొచ్చే టైంకి మీరు ఇద్దరి భోజనం లాగించేసి గుర్రు పెట్టి నిద్రపోతున్నారంట కదా? ఏంటన్నయ్య మీరనేది? నేను ఆయన కోసం ఎదురు చూసి చూసి నిద్రపోయాను. ఆయన ఎప్పుడొచ్చారో నాకు తెలియదు గాని పొద్దున్న నిద్ర లేచేటప్పటికి రాత్రి ఆయన కోసం అట్టి పెట్టిన భోజనం మొత్తం ఫుల్లుగా లాగించేసున్నారు. కనీసం నన్ను నిద్ర లేపి అసలు తిన్నావా లేదా అని అడిగిన కూడా లేదు. మీరేమో నేను తిన్నానంటున్నారా? చాలమ్మా చాలు. ఇంకా నాతో కూడా అబద్ధాలు చెప్తున్నారా మీరు? నేను అబద్ధాలు చెప్పడం ఏంటన్నయ్యా? నేనెందుకు అబద్ధాలు చెప్తాను? అమ్మాయి ఇంకా చాలు. నేను వీడియో ఆధారం కూడా చూశాను. హ? వీడియో ఆధారమా? బావగారి గదిలోకి వచ్చేటప్పటికి తమరు తిండి మొత్తం ఖాళీ చేసి ఎముకలు ప్లేట్లు అక్కడ పడేసేసి సోఫాలో గుర్రు పెట్టి నిద్రపోతున్నారంట. ఆ వీడియో మొత్తం తీసి మరీ చూపించారు నాకు బావగారు. అన్నయ్య, ఇందులోనే ఉంది పిత్తలాటకం. రాత్రి ఆయన భోంచేసేసి ఉత్తి ప్లేట్లు పెట్టి నన్ను వీడియో తీశారేమో. అలా కూడా చేయొచ్చు కదా? మరి అలాగే చేసుంటారు. చిచి, బావ మరీ అంత దుర్మార్గానికి దిగజారాడు. ఖచ్చితంగా ఫుడ్ మాత్రం మీరే తినుంటారు. లేకపోతే ఎంత హర్ట్ అయి నాతో మాట్లాడారో తెలుసా? ఓహో, ఇదంతా ఆయన గారే చెప్పారా? మరి లేకపోతే నాకెలా తెలుస్తుంది? అయినా ఇద్దరు మనుషులు తిండి రాత్రి ఎలా లాగించావో మా తల్లి, నీ జీర్ణశక్తికి నా జోహార్లు. నేను తినకుండా ఆయన తినకుండా భోజనం ఎవరు తినుంటారు? చూస్తానే, మీ ఇద్దరు ఎలా కాపురం చేస్తారో, ఎలా కలిసుంటారో చూస్తాను. ఇదంతా శకుంతల బామ కోటిగారి పనా? చెప్తా చెప్తా, టైం వచ్చినప్పుడు వాళ్ళ సంగతి. రే రూతర్, ఆఫీస్ టైం అవుతుందిరా, రా వెళ్దాం. వస్తున్నా బస్సు. అల్లుడు గారు నమస్తే. నమస్తే అంకుల్. ఆఫీస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. బాబాయ్. బాబాయ్ గారు నమస్కారం. అమ్మ నమస్కారం. నమస్కారం రూతర్. లోపలికి పదండి బాబాయ్, రండి. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు? ఆఫీస్కి బయలుదేరాం బాబాయ్. ఒక 10 నిమిషాలు ఆగి వెళ్తాం, రండి. బాసు. రే రూతర్, ఆఫీస్కి టైం అవుతుంది. మీకు ఆఫీస్కి టైం అయినట్టుంది. సరే బాబాయ్, వస్తాను. ఏంటి బాసు, బాబాయ్ వాళ్ళు వచ్చారు కదా? చూశాన్రా. మేడం గారు కూడా వస్తారు కదా? ఎవరి ప్రయాణం వాళ్ళు చేస్తారు, ఎవరి కోసం ఎవరు ఆగక్కర్లేదు. పద ఎక్కు. రామచంద్ర, నీ అల్లుడు బాగా నొచ్చుకున్నట్టున్నాడురా. అవునమ్మా, గతంలో అయితే అల్లుడు నాతో గాని మీ అందరితో గాని ఎంతో గౌరవంగా ఉండేవారు, ఆప్యాయంగా మాట్లాడేవారు. ఇప్పుడు మొఖం చాటేసి వెళ్ళిపోతున్నారంటే అల్లుడు గారు ఎంత హర్ట్ అయి ఉంటారు? హర్ట్ అవ్వకుండా ఎలా ఉంటారండి? మధు నిన్నిక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో ఏం జరిగిందో, అల్లుడు గారు మధుని ఏమన్నారో
పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని ఇప్పుడు ఇంకాస్త ఆందోళనగా ఉంది. మనం ఆందోళన పడితే పరిస్థితులు సద్దుమణగవే. అయిందేదో అయిపోయింది. జరిగిన దానికి మనం క్షమాపణలు చెప్పుకొని సర్దుబాటు చేయాల్సిన బాధ్యత మనదే. వాళ్ళ కాపురం సవ్యంగా ఉండాలంటే పెద్దవాళ్ళం మనమే అందరికీ సర్ది చెప్పుకోవాలి. పదండి, లోపలికి వెళ్దాం. పదండి. అయ్యగారు రండయ్యా. గౌరీ, నీ పనేంటి? ఇంటి పని వంట పని చూసుకోవడం, ఆహ్వానాలు పలకడం కాదు. ఏదో నీ సొంతింటికి వచ్చినట్టు తెగ మర్యాదగా మాట్లాడేస్తున్నా. వెళ్ళి నీ పని చూడు. ఇంకా ఎన్ని రకాలుగా పరువు తీయాలని వచ్చారండి? ఏంటి శకుంతలమ్మ గారు, మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? పిల్లలు తప్పు చేస్తే ఇంటికి పెద్ద దిక్కైనా మనలాంటి వాళ్లే కొంచెం సర్ది చెప్పాలి కదా. మీరే ఇలా నిష్ఠూరంగా మాట్లాడితే మాకెంత బాధగా ఉంటుందో చెప్పండి. ఓహో, మిమ్మల్ని సాధారణంగా ఒక్క మాట అంటేనే చివుక్కుమంటుందే, మరి మాకెలా ఉంటుంది? నిన్న మొన్న పుట్టిన పిల్లకాకి నీ మనవరాలు నన్ను నీ ముందే ఎన్నెన్ని మాటలంది, నా మనవణ్ణి ఎన్ని మాటలంది, నువ్వు వినలేదా? వాణ్ణి మాత్రమేనా, నా కూతురు అల్లుడు పెంపకాన్ని కూడా తప్పు పట్టింది. అన్నీ అని మళ్ళీ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. మా ఇంట్లో ఉన్న కూతురు అల్లుడు కాస్తో కూస్తో సంస్కారం ఉన్నవాళ్లు కాబట్టి వెంటనే మెడపట్టి బయటికి గెంటలేదు. దయచేసి అలా మాట్లాడకండమ్మా. మా ముందే మా బిడ్డను అలా మాట్లాడుతుంటే మాకెంత బాధగా ఉంటుందో తెలుసా? నేనేదైనా ముక్కుసూటుగానే మాట్లాడతా. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడనండి. అమ్మా, వచ్చారు చూడు పంచాయతీకి. అసలే మా అక్క పేకల్లోతు కోపంలో ఉంది. రాంగ్ టైంలో వచ్చారు మీరు. అయినా అమ్మాయి అంత మాట్లాడుతున్నా మీరు చూస్తూ ఊరికే ఉన్నారంటే ఇంకెందుకు మీ పెద్దరికం? కోటి నోర్మీరా. వాణ్ణంటావేంటి? నా కొడుకు నాకు సపోర్ట్ చేయడా? అమ్మా, నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. అమ్మా, రాజా లేడా? ఎందుకు? స్నేహం పేరుతోటి నీ కూతురు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుని సర్దుబాటు చేసుకుంటాడని అనుకుంటున్నావా? మా అల్లుడికి పేకల్లోతు కోపం ఉంది ఇప్పుడు. ఇంటి కోడలిగా కాపురం చేసే ఒక్క లక్షణం కూడా లేదు మీ అమ్మాయి దగ్గర. అమ్మా, నిన్ను మాట్లాడొద్దని చెప్పానా? నానా, ఇప్పుడు మీరెందుకు వచ్చారు? అలా అడుగుతావేంటమ్మా? పెద్దవాళ్ళం మాట్లాడి సర్దుబాటు చేసుకోవాలి కదా.
సర్దుబాటు చేయడానికి ఏముందండి ఇంకా? మొన్నటి వరకు చాలా విషయాల్లో సర్దుకుంటూనే వచ్చాం. మీ ఆయనకి మా ఆయనకి స్నేహం అనే ఒక్క బంధాన్ని తీసి పక్కన పెడితే అసలు మా ఇంటి స్థాయికి కానీ మా హోదాకి కానీ మీ కుటుంబం సరితూగగలదా? కానీ మేమెప్పుడైనా ఆ అంతరాన్ని కానీ అలాంటి ఉద్దేశాన్ని కానీ మీ ముందు చూపించామా? మీ ఇంటికొచ్చినప్పుడు మీకు తగ్గట్టే ఉన్నాం. మా స్థాయిని మర్చిపోయి ఉన్నాం. మీతో పాటే కిందే కూర్చున్నాం. అందుకని మమ్మల్ని ఇంత దిగజారుస్తారని అస్సలు అనుకోలేదు. అత్తయ్య ప్లీజ్. దయచేసి మీరు మాట్లాడకండి. అదేంటమ్మా, తను మీ కోడలు, మీరేను మాట్లాడడం ఎందుకు? లేదండి, ఎవరి మర్యాదని వాళ్ళకిచ్చి నా మర్యాదను నేను కాపాడుకోవాలని అనుకుంటున్నాను. గతంలో ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో మీ అమ్మాయి వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో, ఎంత అవమానపడ్డామో మాకు తెలుసు, మీకు తెలుసు. అయినా అవన్నీ సర్దుబాటు చేసుకుంటూ ఈ ఇంటి కోడలే కదా, తనే తెలుసుకుంటుందిలే అని ఇంతవరకు భరించాం. దేనికోసమో తెలుసా? కేవలం నా కొడుకు కోసం. సర్దుకుపోతున్నాం కదా అని మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుని చాలా తక్కువ అంచనా వేశారు. వదినా, అలాంటిదేం లేదు వదినా. మిమ్మల్ని ఎప్పుడు కించపరచాలని కానీ అగౌరవపరచాలని కానీ కల్లో కూడా అనుకోలేదు. మధు అల్లుణ్ణేదో అపార్థం చేసుకుని ఆ బాధలో మాట్లాడింది. దయచేసి మీరు సమర్థించుకుంటూ రాకండి. అసలు వాడికేం కర్మండి కాళ్ల వేళ్ల పడ్డానికి? వాడేంటి, వాడి స్థాయి ఏంటి? ఇన్నాళ్ళు చాలా విషయాల్లో సర్దుకుంటూ ఎందుకొచ్చామో తెలుసా? నా కొడుకు కాపురంలో కలతలు రాకుండా ఉండాలని, వాడు సంతోషంగా ఉండాలని. కానీ ఈరోజు వాడికి అవమానం జరిగాక ఇంక మేం ఎవరి కోసం భరించాలి? వాడు అసంతృప్తిగాను అవమానాలు భరిస్తూనూ ఉంటే నేను తట్టుకోలేను. అత్తయ్య ప్లీజ్, దయచేసి నన్ను క్షమించండి. వద్దమ్మా, మీరు మాట్లాడకండి. అమ్మా దేవకి, దయచేసి పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించమ్మా. మధు అనాలోచితంగా అలా ప్రవర్తించిందే తప్ప మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ చేసి అవమానించాలనే ఉద్దేశంతో ఎప్పుడు ప్రవర్తించదమ్మా. ఇప్పటికి దక్కిన గౌరవం చాలండి. ఇక నేను నా హద్దుల్లో ఉంటే మంచిది. నేను మీ అమ్మాయి దగ్గర అవమానపడుతూ ఉండడం వచ్చే నా కొత్త కోడలు చూసిందనుకోండి, తనకు కూడా నేను లోకు అయిపోతాను. చాలు. కోటి, ఇంకా నువ్వేం చేస్తున్నావు? ఆఫీస్కి వెళ్ళకుండా వెళ్ళు. వెళ్ళు. అమ్మా దయచేసి మధుని మా మొహం చూసి క్షమించండి అమ్మా. అది పూర్తిగా చిన్న అపార్థం వల్ల జరిగిన పొరపాటు అంతే తప్ప. ప్లీజ్ దయచేసి ఇంతటితో వదిలేయండి. మిమ్మల్ని క్షమించేంత గొప్పదాన్ని నేను కాను. గౌరీ, గౌరీ, అమ్మా, వచ్చిన వాళ్ళందరికీ మంచి నీళ్లు, టీ, కాఫీలు ఇచ్చి పంపించు.
అమ్మా రా. ఇక నుంచి ముందు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను.